ఇప్పుడేమో మూవీ మనమే రిలీజ్ చేసుకొని ఒక హీరో మీద హేట్ పెట్టుకొని ఆ హీరో తొక్కేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మూవీ రిలీజ్ చేయడము, ఆ మూవీ ఫస్ట్ డేనే రిలీజ్ చేయడం కానీ, లేదంటే ఆ మూవీ ప్లాట్ మొత్తం బిఫోర్ చెప్పడం కానీ, దీని వల్ల మన TFI పడిపోదా మొత్తానికి? ఖచ్చితంగా పడిపోద్ది. నేను అదే చెప్తున్నా, ముందుకు ముందే రివీల్ చేయొద్దు ఏది కూడా. అర్థమైందా? కొన్ని సీక్రెట్స్ ఉండాలి సినిమాలో. అది రివీల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా సైడ్ పక్కదోవ పెట్టేస్తుంది. సినిమా మొత్తం కూడా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్స్ అయ్యే. అర్థమైందా? కొన్ని నేను చెప్తున్నాగా, ఒక్కసారి నా మాట ఏంటి, ఒక్కసారి థియేటర్కి వెళ్ళి ప్రతి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి, నచ్చితే మీ ఒపీనియన్ షేర్ చేయండి. అంతేగాని చూడకుండా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వద్దు ప్లీజ్, దయచేసి. నెగిటివ్ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, దానికి మించి నెగిటివ్ చేస్తున్నారు కదా. అవునవును, చాలా ఓవర్ డోస్ అయిపోయింది. ఓవర్ డోస్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ మొత్తం కూడా బాధపడుతుంది. ఈ రోజు నా పబ్లిక్ టాకులు కూడా కొన్నాళ్ళకి బ్యాన్ చేస్తారేమో, పబ్లిక్ రివ్యూ చెప్పి అరెస్ట్ చేస్తారేమో అని కూడా భయం వేస్తుంది. అర్థమైందా నీకు? ఇలాంటి స్పాయిలర్స్ ఉండడం వల్లే, ఇలాంటి ఉగ్రవాదులు ఉండడం వల్లే, వన్ సైడ్ ఫ్యాన్స్ ఉండడం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది. ఓవరాల్ గా ఇప్పుడు వచ్చిన 3 సినిమాలు కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే. అందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీస్. చెప్పారు కానీ నేను ప్రతి దాంట్లో 3 సినిమాలతో నేను మిస్ చేసుకుంటూ వచ్చాను. గేమ్ చేంజర్ గురించి తీసుకుంటే బాలయ్య బాబు గారు అంటే నాకు చాలా అభిమానము, గౌరవం. ఎందుకంటే బాలయ్య బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డను కాబట్టి ఆ డైలాగ్స్ మాకు ఆయన సినిమాలో చూపిస్తారు కాబట్టి గర్వం మాకు. బాలకృష్ణ గారు అంటే చాలా గర్వం. ఈ 2 సినిమాలు మాత్రం ఈ సంక్రాంతికి మంచి సినిమాలుగా చెప్పుకోవచ్చు. వెంకటేష్ సినిమా బ్లాక్ బస్టర్ లేదు, మామూలు కాదు, మైండ్ బ్లోయింగ్. ఆ సినిమా స్టోరీ మొత్తం చాలా బాగుంది. నేను ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని పిల్లల్ని ఫ్యామిలీ తీసుకుని వెళ్ళి మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మంచి సినిమా, చాలా మంచి సినిమా. గోదావరి గట్టు సాంగ్ అయితే మాకైతే అక్కడ కూర్చుంటే మనకి లేసి డాన్స్ చేయాలనిపించింది, అంత బాగుంది సాంగ్. మా పాప కూడా సేమ్ అదే శారీ కట్టుకొని వచ్చి ఆల్రెడీ డాన్స్ మొత్తం చేసి చూపించింది అనమాట. చాలా బాగుంది మూవీ, సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు. వెళ్ళి అందరు చూడండి, వాళ్ళు ఎవరి మాటలు మీరు పట్టించుకోకండి, చాలా బాగుంది మూవీ మాత్రం. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సినిమా, పుష్ప రికార్డులను బదలు కొట్టేస్తారు. నేను కావాలంటే నా ఇన్స్టా ఐడి చెప్తా, నాతో డిబేట్ దిగండి. MD మస్తాన్ బాయ్ రివ్యూ నా ఇన్స్టా ఐడి. కావాలా దిగుతావా, డిబేట్ కి దిగు. సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్, 300 కోట్లు వచ్చేసిన 3 రోజుల్లోనే. నెగిటివ్ చేసినప్పటికీ కూడా 300 కోట్లు కొట్టింది. కమ్సే కమ్ ఇంకా 15 నుంచి 1600 కోట్లు వస్తాయి. పుష్ప రికార్డులు పోతాయి. ఇండస్ట్రీలో ఒకటే సినిమా గేమ్ చేంజర్. కొంతమంది గేమ్ చేంజర్ గేమ్ ఓవర్ అంటారు, కాదు భయ్యా, రాజు చేస్తాం విన్నర్. ఈ సంక్రాంతి గేమ్ చేంజర్ సినిమా విన్నర్ అంతే. రేటింగ్ 5కి 5, 10కి 10, 20కి 20, సూపర్ హిట్.